ఇప్పుడు మనం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న స్వామివారు శ్రీ మాడుగుల నాగపండి శర్మ గారు మనకి అనుగ్రహ భాషణాన్ని అందించి దిశానిర్దేశం చేయవలసిందిగా కోరుతున్నాం. శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. లక్ష్మీం తనోతు నితరాం ఇతరానపేక్షం అంఘ్రిద్వయం నిగమశాఖిశిఖాప్రవాళం హైరంబమంబురుహడంబరచౌర్యనిఘ్నం విఘ్నాద్రిభేదశతధారధురంధరం నః. అయం అతీవ హర్షామోదప్రదః సన్నివేశः. యదత్ర వాల్మీకి రామాయణ పరిశోధన సంస్థా కాచన ప్రారభ్యతే ఇతి అతీవ మోదాస్పద సన్నివేశः. సంస్కృత విశ్వవిద్యాలయः తత్ర శ్రీపదపుర్యాం తిరుపతి పట్టణే రారాజతే. అస్యాః సంస్థాయాः శాఖాత్వేన అత్ర పరిశోధన సంస్థా విద్యమానా భవేత్ ఇతి సంకల్పపూర్వకం అత్ర రామనారాయణ క్షేత్రం అతీవ విశిష్టం రారాజతే. రామనారాయణ క్షేత్ర మూలకర్త నారాయణం నాగేశ్వరరాయः ఏతేషాం కుటుంబసభ్యాः సర్వే అపి కర్తారः మూలకర్తారः ఏవ. విశేషతः విదుషీమణి డాక్టర్ పద్మావతి సంస్కృత విదుషీ ఏతస్య మహాభాగస్య ధర్మపత్ని ఇతి అయం విశేషः వక్తవ్యः. కిమర్థమితి చేత్ ఏషా చోదనాశక్తిः నాగేశ్వరరాయస్య చోదనాశక్తిः బ్రాహ్మీమయశక్తిः ఏషా భవతి పద్మావతి. ఏతదర్థమేవ భవతు. భవతాం కరతాళధ్వనయः తత్ర విరాజంతు. చాలా అద్భుతమైనటువంటి సన్నివేశం ఇది. నారాయణం నాగేశ్వరరావు గారు పద్మావతి దంపతులు, వాళ్ళ కుటుంబం అంతా చాలా దగ్గరి వాళ్ళు. నాకు చాలా ప్రియ శిష్యుడు ఆయన. నిశ్చలు వాళ్ళ అబ్బాయి నాకు ఇంకా చాలా దగ్గర శిష్యుడు, అవధాన శిష్యుడు. ఆ రోజులలో అబాకస్ అన్నది చాలామందికి పరిచయము లేని నాడు చాలామందికి పరిచయము చేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి నిశ్చల్. నాకు ప్రియ శిష్యుడు. ఆ రోజుల్లో మహాద్భుతంగా రవీంద్ర భారతిలో ఒక చాలా గొప్ప సభ చేశాం. నిశ్చలు ఆ అవధానం నిర్వహించాడు ఆనాడు. అప్పటి నుంచి అంతకు ముందు నుంచి కూడా నాకు నాగేశ్వరరావు గారి కుటుంబము చాలా దగ్గరి కుటుంబము. ఇది ఎంత గొప్పది అంటే తిరుపతిలో సంస్కృత విశ్వవిద్యాలయము నేనక్కడ చదువుకున్నాను. దాని వయస్సు 64 సంవత్సరాలు. నేను ప్రథమ దశ నుంచి ఎరుగుదును. ఎప్పుడైతే మహానుభావులు ఎన్ఎస్ఆర్ తాతాచార్య గారని షట్శాస్త్ర పండితుడు, ఆయన చూస్తేనే చాలు, అటువంటి మహానుభావుడు ఆనాడు దానికి అధిపతిగా ఉన్నారు. అప్పటికింకా అది పూర్ణ విశ్వవిద్యాలయం కాలేదు. అప్పుడు ఎండి బాలసుబ్రహ్మణ్యం గారు ఉండేవాడు, చాలా గొప్ప విద్వాంసుడు. ఆ తర్వాత రఘునాథాచార్య. ప్రతి వ్యక్తిని నేను ఎరుగుదును. అక్కడ నేను విద్యార్థిని, తిరుపతిలోనే చదువుకున్నాను నేను. అందువల్ల నాకు దాని యొక్క మూలము నుంచి తెలుసు. అటువంటి విశ్వవిద్యాలయానికి ఒక శాఖగా ఇది ఉత్తరానికి ప్రారంభం. నేను నాగేశ్వరరావుతో చెప్తూ ఉన్నాను ఇప్పుడే, నాయన ఇది ఉత్తరము వైపు వ్యాపించటం అన్నది ఎప్పుడూ కూడా శోభ, అది అభ్యుదయ హేతువు.
తిరుపతి పట్టణంలో విశ్వవిద్యాలయం ఉన్నది అంటే ఈ ఉత్తరాంధ్రకు ఎవరు తీసుకురావాలి? ఎవరి వల్ల సాధ్యం కావాలి? ఇదిగో నారాయణం నాగేశ్వరరావు గారు దంపతులు, వాళ్ళ వల్లనే సాధ్యం అయింది. ఇది అలాగే కావాలి. కారణం ఏమిటంటే ఇది ఒక అద్భుతమైన సన్నివేశం కూడా. ఇప్పుడు అక్కడ జిఎస్ఆర్ కృష్ణమూర్తి గారు కులపతిగా, వైస్ ఛాన్సలర్గా ఉన్నారు. ఆయన ఎంత పరిపాలనా దక్షుడో అంత మహాకవి ఆయన. వాల్మీకి సదృశుడైనటువంటి మహాకవి కృష్ణమూర్తి గారు. అటువంటి కృష్ణమూర్తి గారు పరమ సౌజన్యశీలి, నాకు చాలా అంతరంగ మిత్రము ఆయన. సరే, ఆయన మీ ఆశీర్వచనం అంటుంటాడు, అదే ఆయన సహృదయము, నాకు చాలా హృదయంగమమైన మిత్రము ఆయన. అటువంటి మహానుభావుడు అక్కడ వైస్ ఛాన్సలర్గా ఉండగా నాగేశ్వరరావు గారు ఈ ప్రయత్నం చెయ్యటము, అది ఈ ఉత్తరాంధ్రకు వ్యాపించటం అన్నది ఒక అద్భుతమైనటువంటి గగనాత్ చంద్రద్యుతిరివ, ఆకాశము నుంచి వెన్నెల ప్రసరించినట్లుగా ఇక్కడికి ఈ వెన్నెల చాంద్రీ జ్యోత్స్న ఈ ఉత్తరాంధ్రకు ప్రసరించటం అన్నది. అందులో రామాయణమునకు పరిశోధన రామాయణము మీద జరగవలసినంతగా ఈ దేశంలో జరగలేదు. వాల్మీకి మహర్షి మాట ఎత్తితే యావత్ స్థాస్యంతి గిరయః సరితశ్చ మహీతలే తావద్ రామాయణ కథా లోకేషు ప్రచరిష్యతి. రామాయణమొక అద్భుతం. సృష్టిలో రామాయణ మహాకావ్యమే మహాద్భుతమైనది. అది రామాయణమొక అద్భుతం, రామనారాయణమొక అద్భుతం. రామాయణం ఎట్లా అద్భుతమో రామనారాయణం ఎట్లా అద్భుతం. కేవలము దేవాలయము కాదు ఇది, అన్ని రామాలయముల వంటి ఒక రామాలయము కాదు. రాముని యొక్క కోదండమును ఆకారముగా పెట్టుకొని, రామధనుస్సును ఆకారముగా పెట్టుకుని ఏర్పడినటువంటి ఒక రామాయణ శిల్ప ప్రదర్శనశాల ఇది. రామాయణము యొక్క శిల్ప సౌందర్యమును, ఆ కథాశిల్ప సౌందర్యమునంతా చూపించేటువంటి ఒక అద్భుతమైన శాల ఇది. ఇటువంటి శాలకు ఒక పరిశోధనశాల తోడు కావటం అన్నది దాని పూర్ణతా హేతువు. ఇప్పుడే చెప్పాను నేను, త్రైవిక్రమ క్రమ అని. మూడడుగులు మహావిష్ణువు వ్యాపించాడు. ఎలా వ్యాపించాడయ్యా? పోతన గారు మహాద్భుతంగా సంస్కృతంలో వేదములో ఎలా చెప్పబడిందో, త్రీన్ విక్రమాన్ ప్రక్రమతో విష్ణో రమిత తేజస, 3 అడుగులతో ఆయన బ్రహ్మాండ వ్యాప్తి చెందాడు. పోతన గారు చాలా లలితంగా మనకు అందించారు ఆ విషయాన్ని. ఇంతింతై వటుడింతయై మర్యుతానింతై నభో వీధిపైనంతై తోయద మండలాగ్రమున కల్లంతై ప్రభారాశిపైనంతై చంద్రునికంతయై ధ్రువునిపైనంతై మహర్వాటిపైనంతై సత్యపదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్ధియై రవిబింబంబు ఉపమింప పాత్రమకు ఛత్రంబై. ఆ నారాయణమూర్తి పెరుగుతూ ఉంటే వామనుడు త్రివిక్రమ అవతారము దాలుస్తూ ఉన్నాడు. సూర్యుడు ఎలా కనిపించాడట ఆయనకు? ఓ ఛత్రములాగా ఎర్రని ఛత్రం పట్టుకున్నట్టు కనిపించాడట ముందు. రవిబింబంబు ఉపమింప పాత్రమగు ఛత్రంబై శిరోరత్నమై శ్రవణాలంకృతియై గళాభరణమై. అంటే సూర్యుడు అక్కడే ఉన్నాడు, ఈయన పెరుగుతూ ఉన్నాడు. ఛత్రము శిరోరత్నమైంది, శ్రవణాలంకారమైంది, గళాభరణమైంది, ఇలా దిగుతూ ఉన్నదంటే ఈయన పెరుగుతూ ఉన్నాడు, ఆయన దిగలేదు. శ్రవణాలంకృతయై గళాభరణమై సౌవర్ణకేయూరమై ఛవిమత్కంకణమై ఉదంచత్ కటిస్థలినుదంచద్ఘంటయై నూపుర ప్రవరంబై పదపీఠమై వటుడు తాన్ బ్రహ్మాండమున్నిండుచోన్. ఛత్రముగా ఉన్నవాడు స్వామికి పాదపీఠముగా మారిపోయాడు సూర్యుడు. సూర్యమండలమునకు అంత పైకి ఎదిగాడు ఆయన. అలా నేను ఈ సంస్థ రామాయణమొక అద్భుతం, రామనారాయణమొక అద్భుతం, వాల్మీకి శ్రీ మహర్షి పేరున, వాల్మీకి శ్రీ మహర్షి పేరున
రామాయణ పరిశోధన ఒక్కటి మహాద్భుతం. ఈ పరిశోధనా సంస్థ ఆ రెండు అద్భుతాలైతే ఇది దీనికి చేరటం అన్నది ఒక మూడవ పదము వలె, త్రైవిక్రమ క్రమము వలె ఇది మహాద్భుతమైనటువంటి కార్యక్రమము. నేను నాగేశ్వరరావు దంపతులను ఆశీర్వదిస్తున్నాను, జయం పలుకుతున్నాను. ఇంత గొప్ప కార్యక్రమము, ఇంతమంది మహనీయులు 4 రోజులుగా ధర్మార్థ కామ మోక్ష పురుషార్థాల వలె 3 రోజులు సర్వసంపూర్ణముగాను ఈ కార్యక్రమాన్ని నిర్వహించటం, ఇందులో ఉన్నత పదస్థులేమి, మహావిద్వాంసులేమి, యతీశ్వరులేమి, ఇన్ని విధముల మహనీయులందరినీ, వేద విద్వాంసులేమి, మా సంతోష్ కుమార్ శర్మ గారు కూడా ఉన్నారు, ఘనపాఠి. ఆయన ఘనాపాఠి అనకూడదు, ఘనపాఠి, ఘనం పఠతే ఇది ఘనపాఠి ఆయన. అట్లా ఘనపాఠి ఇటువంటి మహనీయులు అందరినీ 3 రోజులుగా ఎవరి ప్రాధాన్యం వారిది, ఎవరి ఆచారము వారిది, ఎవరి ఔన్నత్యం వారిది, ఎవరి ఔన్నత్యము ఎక్కడా దానికి ఒక మొక్క పోకుండా, ఎటువంటి అపచారము ఇంకొకటి జరగకుండా ఇంతమందిని ఏకత్ర సన్నివిష్టులను చెయ్యటం అన్నది నాగేశ్వరరావు గారు దంపతులకే సాధ్యమైన పని. అది కారణం విస్తృతమైన పరిచయం ఉండాలి. ఇక్కడ ఎప్పుడో వేద పాఠశాల ఏర్పడింది. ఆయన టీటీడీ కార్యనిర్వాహక మండలి సభ్యుడుగా ఉన్నప్పుడు ఆ ప్రయత్నం చేశారు. ఎందుకంటే ఏదైనా ఒకటి కావాలి అంటే మూలము క్షేత్రం కావాలి, ఒక భూదేవత అనుగ్రహం కావాలి మొట్టమొదట. అది ఆయనకు ఉన్నది. నాగేశ్వరరావు గారు ధనవంతుడైతే, ధనవంతులు లోకంలో చాలామంది ఉన్నారు, గుణవంతుడు కూడా కావాలి. ధనవంతుడు గుణవంతుడు కూడా కావాలి. ఈ రెండూ ఉంటే కూడా చాలదు, ఒక సంకల్పం కలగాలి మనస్సులో. అటువంటి సంకల్ప శుద్ధి ఉన్నవాడు నాగేశ్వరరావు. కాబట్టి ఈ గొప్ప పని చేయగలుగుతున్నారు. ఇందాక నా చెవిలో ఒక అమృతాయమానమైన మాట కూడా చెబుతున్నారు. ఇక్కడ విజయనగరం సంస్కృత కళాశాల అత్యంత ప్రాచీనమైన కళాశాల, చాలా గొప్పది. నేను ఇక్కడ ఈ విజయనగరంలో పివిజి రాజు గారు ఉన్నారు. ఆ రోజుల్లో నా వయస్సు చాలా చిన్నది. ఆయన అధ్యక్షుడుగా ఉండగా శతావధానం చేశాను ఇక్కడ సంస్కృతాంధ్రాలలో. నేను అందరూ రాజుగారు రాజుగారని మానా ప్రకట శేషసాయకవి వీళ్ళందరూ చెప్తూ ఉంటే, ఏమండి అంత గొప్పవాడా పివిజి రాజు గారు, ఆయనే అధ్యక్షత వహిస్తున్నారు అన్నారు ఆ రోజుల్లో. ఆయన అధ్యక్షత వహించడం అంత గొప్పదా అని అడిగాను నేను. నాకు అంత పరిచయం లేదు కాబట్టి ఆ రోజుల్లో. అడిగితే ఆయన ఎంత గొప్పవాడో ఒక 2 గంటలు వివరించారు నాకు శేషసాయి గారు. అలా అటువంటి ఇక్కడ సంస్కృత కళాశాల అంత గొప్పది. ఘంటసాల తన గళమునకు శ్రీకారము చుట్టుకున్నటువంటి చోటు. ఇంత గొప్పది విజయనగరం. ఇటువంటి ఈ విజయనగరానికి ఒక మకుటాయమానముగా ఉన్నటువంటి కిరీటములాగా ఈ రామనారాయణ క్షేత్రము ఏర్పడటము, ఇది ఇక్కడికే కాకుండా కిరీటములో ఒక మాణిక్యమును పొదిగినట్లుగా ఈ వాల్మీకి రామాయణ పరిశోధన సంస్థ ఏర్పడటము, దానిలో ఇంకా కలికితురాయి. అటువంటిది ఏర్పడటం అన్నది కేవలం ఒక నారాయణుని యొక్క సంకల్పం. అక్షర పరమ స్వరాట్ అన్నాడు. అన్నింటికన్నా గొప్పది ఏమిటయ్యా అంటే అక్షరః అన్నాడు. అక్షరాదీప్తి రుచ్యతే, ప్రకాశం ఎలా రావాలి లోకానికి అంటే అక్షరము వల్లనే అన్నాడు. ఆ అక్షరము అది నాశము లేనిది. ఇటువంటి ఒక ఇది రావాలి అంటే ఇంత పరిశోధనా సంస్థ ఏర్పడటము, కృష్ణమూర్తి గారి వంటి ఒక మహనీయుడు వైస్ ఛాన్సలర్గా, మేము మాలాంటి వాళ్ళమందరూ, నేను ఎప్పుడు చమత్కారం చెప్తుంటా, అందరూ ఒక వైస్ ఛాన్సలర్ సదస్సును నేను ఒకసారి అధ్యక్షుడిగా ఉన్నాను. ఆ సభకు ముఖ్య అతిథిగా నేను అన్నాను, యు ఆర్ ఆల్ వైస్ ఛాన్సలర్స్ బట్ ఐఎమ్ జస్ట్ వైస్ ఛాన్సలర్ అని. నేను కేవలం వాయిస్ ఛాన్సలర్ అనే కానీ వైస్ ఛాన్సలర్ కాదు అని చెప్పాను నేను. అట్లా ఆయన వైస్ ఛాన్సలర్గా ఉండగా ఇటువంటి కార్యక్రమము శ్రీకారము చుట్టుకోవడము దీనికి ఒక అభ్యుదయ హేతువు. ఇటువంటి ఈ సంస్థలో ఎందరో విద్వాంసులు, మంచి డైరెక్టర్, ఒక నిదేశకుడు రావాలి దీనికి. ఆ నిదేశకుడి చుట్టూ విద్వాంసుల యొక్క ఒక పరివారము ఉండాలి.
పద్మావతి గారు స్వయంగా విదుషీమణి కాబట్టి ఆమె కూడా ఇక్కడ ఆమె పాత్ర ప్రధానంగా ఉండాలి అని నేను సూచిస్తున్నాను ఆ కుటుంబానికి. నిశ్చలు చాలా ప్రతిభావంతుడు, నా శిష్యుడని కాదు, ఆయన చార్టెడ్ అకౌంటెంట్గా చాలా ప్రతిభా సంపన్నుడయ్యాడు. ఆ నిశ్చల యొక్క పాత్ర కూడా కుటుంబం అంతా ఉన్నది. ఆయన సోదరులందరూ అంతమంది సోదరులు, ఇందాక శ్రీనివాస్ వచ్చారు నన్ను ఇక్కడికి తీసుకురావడానికి, వాళ్ళ కుటుంబం అంతా ఆయన చివరి ఆ అన్నదమ్ములలో కనిష్ట సోదరుడు ఆయన. అట్లా శ్రీనివాసు, ఆయన శ్రీమతి, వాళ్ళ మామగారు అందరూ కూడా ఇందాక ఉన్నారు. ఇట్లా కుటుంబం అంతా ఈ దైవ కార్యములో ప్రేరితమై అద్భుతంగా పనిచేస్తూ ఉన్నారు. ఇలా చేస్తేనే గొప్ప సంస్థలు నడుస్తాయి. గొప్ప గొప్ప కార్యక్రమాలు ఎలా జరుగుతాయి అంటే ఇటువంటివి ఉన్నప్పుడే జరుగుతూ ఉంటాయి. అందువల్ల ఈ మహాద్భుతమైనటువంటి ఈ పరిశోధనా సంస్థ ఆ వ్యాజముగానే మనమందరం కూడా ఇక్కడ ఇవాళ కలవగలుగుతున్నాం. మనమందరం ఇక్కడ కలిసాము, ఇవాళ కలుస్తున్నాము. ఇంతమంది మహనీయులు ఈ చోటు చేసుకుంటున్నారు, ఇంతమంది ఇక్కడ పాల్గొంటున్నారు ఈ కార్యక్రమంలో. అంటే ఏమిటి విశేషం అంటే ఒక పెద్ద సత్రయాగము, ఒక సహస్ర వత్సర పరిమిత దీర్ఘ సత్రయాగము అన్నారు. ఇలాంటి యాగాలు పూర్వకాలం జరిగేవి. అట్లా ఇదొక చతుర్దినాత్మకమైన త్రిదినాత్మకమైన త్రిపాద విభూతి ప్రదమైనటువంటి ఇదొక మహా కార్యక్రమము. ఈ కార్యక్రమంలో ఎందుకంటే రామాయణము ఎన్ని చెప్పినా ఇంకా చెప్పవలసినది ఉండనే ఉంటుంది. చాలా మధురంగా చెప్పాడు. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. చాలా మృదువుగా చెప్పాడు. పాఠ్యే గేయేచ మధురం అన్నారు రామాయణాన్ని. రామాయణము చదివినా పాడినా మధురము అన్నాడు. అష్టాక్షరబద్ధమైనటువంటి అనుష్టుప్పును ఎంచుకున్నాడు ఆయన. ఆ అనుష్టుప్ శ్లోకము యొక్క మాహాత్మ్యం ఏమిటంటే తంత్రీ తాళ సమన్వయ అన్నారు. తంత్రీ తాళ సమన్వయం అంటే తాళానుబద్ధమైనది ఆ వృత్తం, ఆ ఛందస్సు అటువంటిది అనుష్టుప్ అన్నది. అటువంటి అనుష్టుప్పు అనుకోకుండా పలికింది వాల్మీకి నోట. ఆయనేమి సంకల్పించి ఇలా రాయాలి అనుకుని రాయలేదు. ఒక శ్లోకం, శోకశ్లోకత్వమాగత, ఒక కష్టాన్ని చూశాడు. ఓ జంట పక్షులు, ఒక పక్షి ఇది అయిపోతే ఇంకొక పక్షి తల్లడిల్లుతూ దాని చుట్టూ తిరుగుతున్నది. ఆ దుఃఖ సన్నివేశాన్ని చూసి తమసా నది నుంచి అకర్దమమిదం తీర్థం భరద్వాజ నిశామయ అన్నాడు శిష్యుడితో. అయ్యా, ఈ నీరు అకర్దమం బురద లేకుండా ఎంత బాగా ఉన్నది అని అన్నాడు. అందుకనే ఈ రామాయణ ఈ పరిశోధనా సంస్థ ప్రారంభ ఉత్సవం కూడా శరత్కాలము తెల్లవారితే అనగా 3 రోజుల ముందు భాద్రపదములో భద్ర పదము ఇక్కడ మొదలుపెట్టారు నాగేశ్వరరావు గారు. ఈ సన్నివేశాన్ని కూడా నేను కీర్తిస్తున్నాను. చాలా గొప్ప సన్నివేశం ఇది. భద్ర పదము అంటే గణపతికి సంబంధించినటువంటి మాసము. భద్రమైన శుభాస్పదమైనటువంటి పదము అడుగు ముందుకు పడుతూ ఉన్నది ఈ భద్రపదం. ఇంకొక గొప్ప విషయం, మనం ఏ శుభకార్యము చేయాలన్నా పితృకార్యము చాలా ముఖ్యము. తత్ర నాంది, నాంది అన్నది నాంది దేవతాహ్వానము, పితృదేవతా శ్రాద్ధము చాలా ముఖ్యము ఏ శుభకార్యము చేయాలన్నా. అలాగా ఇది పితృపక్షము. పితృపక్షములో ద్వాదశి తిథి ఆయన 3 రోజుల ముందుగానే మొదలుపెట్టారు. ఇవాళ ద్వాదశి శిఖరోత్సవము. ఈ ద్వాదశి ఇవాళ మఖా నక్షత్రము. మఖ పితృదేవతా నక్షత్రము, పితృదేవతాకమైన నక్షత్రము మఖ. ఇటువంటి నక్షత్రములో ఇవాళ శిఖరితమవుతూ ఉన్నది ఈ సభ. ఇది శిఖరితము అంటే అమ్మవారి పాద నూపుర ముఖరితము, ఇటువంటి నాదము ఇవాళ. ఇట్లాంటి సన్నివేశములో ఈ కార్యక్రమం జరుగుతూ ఉన్నది. అలా వాల్మీకి మహర్షి, వాల్మీకి కవి కోకిలయ్యి ఆయన కూశాడు, మధురంగా చెప్పాడు. అలా వినకపోతే ఇంకో మార్గములో వేదములాగా శాసనముతో చెప్పాడు. వాల్మీకేర్మునిసింహస్య కవితావనచారిణః శృణ్వన్ రామకథానాదం కోనయాతి పరాం గతిం. వాల్మీకి మునిసింహస్య నాదం శ్రుత్వా పరాం గతిం కో నోపయాతి. ఎవడు ఆ పర శ్రేష్టమైన గతిని చెందడు. ఆ నాదమే భీషణమైనది, శాసకమైనది. యద్వేదాత్ ప్రభు సంహితాత్ అధిగతం శబ్ద ప్రధానాచ్చిరం అన్నాడు.
కాబట్టి వేదము రామాయణం సాక్షాత్ రామాయణాత్మన, వేద ప్రాచేతసాత్ ఆసీత్ సాక్షాత్ రామాయణాత్మన అన్నారు. వేదమే రామాయణముగా అవతరించినది అన్నారు. వాల్మీకి బ్రహ్మ సదృశుడైనటువంటి మహాకవి. అందుకనే ఆయనకు ఒక శ్లోకము నోటు వెంట వస్తే ఆ శోకమే శ్లోకమైనది. శోక అని ఉన్న చోట లోకము తోడైనది, లకారము తోడయ్యేటప్పటికీ లక్ష్మీ పూర్ణమైనది, అది శ్లోక అయినది. ఇదం కీర్తనీయో వా నవా అని సందేహం వచ్చింది, అయం శ్లోకో భవతి వా నవా అని సందేహం వచ్చింది వాల్మీకి మహర్షికి. నారదుల వారిని కోరారు. సందేహమును ఎప్పుడూ తీర్చేవాడే నారదుడు. మన సినిమాల్లో లాగా ఏదో అటు ఇటు తంటాల మారి కాదు నారదుడు. నారం జ్ఞానం దదాతి ఇది నారదః, జ్ఞానమును ప్రసాదించేవాడు నారదుడు. అటువంటి నారదుణ్ణి ప్రార్థించాడు. నారదుడు వచ్చాడు. వచ్చిన తర్వాత నువ్వు బ్రహ్మోపాసనం చేయవయ్యా అన్నాడు. చతుర్ముఖ బ్రహ్మను ఉపాసనం చేశాడు ఆయన. బ్రహ్మాదేవానాం పదవే కవీనాం అని ప్రార్థించాడు. వచ్చాడు బ్రహ్మదేవుడు. ఏం కావాలి నాయన అన్నాడు. అంటే ఇది శ్లోకం అవునా కాదా, నా నోటిలో ఒక అక్షరము ప్రసరించింది స్వామి, ఇది ఏమిటి అని అడిగాడు. నిజానికి అది శాపప్రాయముగా ఉన్నది. ఆ శ్లోకము చూస్తే మా నిషాద ప్రతిష్టాంత్వమగమ శాశ్వతీ సమాహ యత్ క్రౌంచ మిథునాత్ ఏకం అవధీహి కామమోహితం. ఒరే బోయవాడ, నీకు శాశ్వతమైన సుఖము రాదు. కామమోహితమైన జంట పక్షులలో మగపక్షిని నీవు కొట్టి సంహరించినావు కదా, నీకు శాశ్వతత్వము రాదు. వాల్మీకి కావ్యములకే మొట్టమొదటి కావ్యము లోకములో, అటువంటి అసలు సారస్వతమునకే ఆది. ఇటువంటిది శాపాక్షరం అయితే గొప్ప అవుతుందా ఎప్పుడైనా? అలా కాదు. మానిషాద మా అస్మిన్ నిషీదతి ఇది మానిషాద అయం శ్రీనివాస మానిషాద ప్రతిష్టాంత్వమగమః త్వమేవ ప్రతిష్టాం ఉపగచ్చసి. నీవే ప్రతిష్టను పొందుతున్నావు. ఇంకొక మార్గం ఇంకొకరికి సాధ్యము కాదు ఇది. యత్ క్రౌంచ మిథునాత్ క్రౌంచ ద్వీపాద్ ఏకః రాక్షసః అస్తి కశ్చన కామమోహితః తమ అవధీహి ఇతి. అటువంటి వాడిని సంహరించవు. రావణుడు అనే కామమోహితుడైన ఒక పక్షిని, ఆ పక్షి ద్విజః అయం ద్విజన్మ, అటువంటి పక్షిని నీవు సంహరించావు. కాబట్టి ఓ మానిషాద, ఓ శ్రీనివాస, నీ చరిత్రము శాశ్వతమవుతుంది, లోక గేయము జేగీయమానమవుతుంది అని అందులో ఉన్నది అర్థం. మచ్ఛందసాత్ ఏవతే బ్రహ్మన్ ప్రవృత్తేయం సరస్వతి అన్నాడు బ్రహ్మదేవుడు. ఓ బ్రహ్మ, ఓ సృష్టికర్త, నీవు నా వంటి వాడివి. నీవు నా అనుగ్రహము చేతనే నీ నోటి వెంట ఈ సరస్వతి ప్రసరించినది అని వాల్మీకి మహర్షికి ఆనతి ఇచ్చాడు మహానుభావుడైనటువంటి బ్రహ్మ. అక్కడి నుంచి రామాయణం ప్రారంభమైంది. అటువంటి రామాయణం మీద అనేక సన్నివేశాలలో వైజ్ఞానికముగా, ఆధ్యాత్మికముగా, భౌగోళికముగా, ఈ ఆచారపరముగా, ఒక ధర్మ ప్రతిష్టాపనాపరముగా రామాయణము శతముఖీనము, బహుముఖీనము, అనంతముఖీనము రామాయణము యొక్క ప్రతిభ. అటువంటి రామాయణము మీద ఈ దేశములో జరగవలసినంత పరిశోధన జరగలేదు. ఇంకా ఇప్పటికీ ఎన్ని మణులు తీయండి సముద్రము నుంచి, ఇంకా మణులు ఉన్నాయి. సముద్రంలో మణులకు కొరత ఏమున్నది? ఎన్ని మణులు బయటికి తీసినా అది సముద్రము. కాబట్టి అటువంటి రామాయణము మీద ఒక సమగ్రమైన పరిశోధన జరగవలసిన ఆవశ్యకత చాలా ఉన్నది ఈ ప్రపంచంలో. దానిని గుర్తించి నాగేశ్వరరావు గారు ఈ కార్యక్రమానికి శ్రీకారము చుట్టటము, ఇక్కడ ఈ చోటును ఒక పరిశోధనా సంస్థకు ఒక ఆశ్రయము చేయటం అన్నది ఒక అద్భుతమైనటువంటి విషయము. ఎన్నో చోట్లుంటాయి, కొన్ని లక్షల కోట్ల ఎకరాలు ఈ భూమండలము. ఎందరికో ఎన్నో లక్షల ఎకరాలు ఉన్నాయి. సార్థక్యం ఎప్పుడు ఏర్పడుతుంది? వాటికి ఎట్లా సార్థకత రావాలి? ఎవరి వలన సార్థకత ఏర్పడాలి? ఎవరి భూమికి ఆ పవిత్రత ఏర్పడాలి? ఇటువంటి భవ్యమైనటువంటి దివ్యమైనటువంటి కార్యక్రమముల ద్వారానే దానికి సార్థకత, చరితార్థత ఏర్పడుతుంది. అందువల్ల ఈ కార్యము ఇక్కడ జరుగుతూ ఉండడం, ఇవాళ ప్రారంభించటం అన్నది ఎన్నో విధాలుగా మహామహా విద్వాంసులందరూ రావాలి.
గొప్ప విద్వత్క్షేత్రం అవుతుంది ఇది. కేవలం సామాన్య భక్తులు ఎంత ముఖ్యమో విద్వాంసులు కూడా అంత ముఖ్యము. ఒక వేద విద్వాంసుడు ఆ వేదము ముందే ఇక్కడ స్థాపించాడు ఆయన. ఆ వేద విజ్ఞాన పీఠమును స్థాపించాడు ఇక్కడ. సరే, ఎవరెవరు సహకారం చేస్తారో, అది తిరుమల తిరుపతి దేవస్థానమా, ఇంకొక విశ్వవిద్యాలయమా, ఇంకొక దాతనా, ఎవరు అందులో చేసినా కూడా నీ దాతృత్వము యొక్క సాఫల్య సిద్ధికి మూలకేంద్రము ఇది. ఎవరు సహకరించినా ఏం చేయాలి? అమృతాహరణానికి గరుత్మంతుడు బయలుదేరితే ఎవడు ఏ చిన్న ఉపకారము చేసినా వాడికి ఆ పుణ్యము లభిస్తుంది. ప్రతివాడు అమృతము తీసుకురాలేడు. స్వర్గమునకు వెళ్ళి గరుత్మంతుడు పుట్టాడు, భారతంలో వర్ణిస్తాడు. గరుత్మంతుడు పుట్టగానే ఆయన కాళ్ళు ఇలా కదిలించాడట, రెక్కలు కదిలించాడు. పిల్లలు అంతే కదా, పిల్లలు పుట్టగానే తల్లి ఇలా కొట్టి చూస్తుంది, ముందు కాళ్ళు చేతులు కదిలించాలని పిల్లవాడు. ఎందుకంటే అప్పుడే తల్లికి సంతోషం, వీడు చైతన్యవంతుడు అని. అందువల్ల ఆయన ఆతతపక్షమారుత రయప్రవికంపిత ఘూర్ణితాచలం వ్రాత మహార్ణవుండు బలవన్నిజదేహ సముజ్వల ప్రభాధూత పతంగ తేజుడు ఉదితుండయితార్చ్యుడు తల్లికిన్ మనఃప్రీతియునర్చుచున్యగసె భీమజవంబున అభ్రవీధికిన్. నన్నయ్య గారి పద్యము. ఆతతపక్షమారుత రయప్రవికంపిత ఘూర్ణితాచలం వ్రాత మహార్ణవుండు. ఇంకా పుట్టాడప్పుడే గరుత్మంతుడు. పుట్టగానే దానినే ఆతత పక్షము అన్నాడు. ఎంతో విశాలమైన పక్షములు అన్నాడు. పిల్లవాడికి ఇంకా చిన్న రెక్కలే, కానీ అవే సువిశాలం అన్నాడు. ఒక్కసారి ఇలా అన్నాడంట. అనగానే సముద్రములోని జలమంతా ఒకవైపుకి వెళ్ళిపోయిందిట. రయ ప్రవికంపిత ఘూర్ణిత అచల వ్రాత మహార్ణవుండు. అర్ణవము సముద్రములోని నీళ్లంతా ఒకవైపుకు వెళ్ళిపోతే ఇలా అనేటప్పటికీ ఆ లోపలి రత్నాలు మహాపర్వతములు అన్ని దర్శనమిస్తున్నాయట, లోపల ఏమేమున్నాయో. మళ్ళీ రెక్కలు ఇలా అన్నాడు. అనగానే జలమంతా మళ్ళీ సమస్థితికి వచ్చిందట. ఇంత అద్భుతమైన దృశ్యం ఒక్క మాటలో చెప్పాడు నన్నయ్య గారు. ఆతతపక్షమారుత రయ ప్రవికంపిత ఘూర్ణిత అచలౌవ్రాత మహార్ణవుండు బలవన్నిజదేహ సముజ్వల ప్రభాధూత పతంగ తేజుడు. సూర్యుణ్ణి మించినటువంటి తేజస్సు గలవాడు అన్నాడు. ధూత పతంగ తేజుడు ఉదితుండయి తార్క్ష్యుడు తల్లికిన్ మనఃప్రీతి వనర్చుచున్ యగసె భీమ జవంబున అభ్రవీధికిన్. అనుకోకుండా ఈ పద్యం నోటికి వచ్చి కూర్చున్నది, నన్నయ్య గారి పద్యము. ఎందుకా అని అనుకుంటున్నా, నేను ఆలోచిస్తున్నా ఒకవైపు. ఎందుకు అంటే గరుత్మంతుడు విజయానికి చిహ్నము. యో నారాయణ వాహన, నారాయణుని యొక్క మహావాహనం ఆయన అభ్యుదయానికి చిహ్నము. ద్విజము అంటే పక్షి, ద్విజులు బ్రాహ్మణోత్తములు, ద్విజులు అంటే జ్ఞానులు, అందరూ ఉండవలసినటువంటి చోటు ఇది. పరిశోధకులు అంటే ఎవరు? అందరూ జ్ఞానులు. జ్ఞానినాం సమజ్య పరిషత్ ఇయం, జ్ఞానవంతుల యొక్క సమావేశము, ఒక విద్వత్ పరిషత్ ఇది కాబోతున్నది ఈ స్థానము. అందువల్ల గరుత్మంతుడు ద్విజరాట్. ఆయన ద్విజులకెల్లా ద్విజం అంటే పక్షి, ద్విజుడు అంటే బ్రాహ్మణుడు అంటే జ్ఞాని. కాబట్టి ఈ రెండు సమన్వయం. ఇది ఎలా ఆ పక్షి అయితే అమృత సాధనము చేసిందో, అమృతాహరణము దేవేంద్రుడి దగ్గర నుంచి, స్వర్గలోకము నుంచి, అమృతాధిపతి నుంచి అమృతమును, అమృత కలశమును భూమండలమునకు తీసుకువచ్చిందో, ఈ వాల్మీకి రామాయణ పరిశోధనా సంస్థ అటువంటి ఒక అమృత కలశాయమానమైనటువంటి జ్ఞాన భాండాగారమును, జ్ఞాన కలశమును, జ్ఞాన కుంభమును, జ్ఞానపూర్ణ కుంభమును పైకి తీయాలి అని నేను ఆశీర్వచనం పలుకుతూ ఉన్నాను. అందువల్ల గరుత్మంతుని యొక్క స్తుతి, ఆయన జయ చిహ్నము, జ్ఞాన చిహ్నము అయి ఈ పరిశోధనా సంస్థ వెలగాలి అని, ఈ సంస్థ సర్వ విద్వజ్జన గేయము కావాలని, ప్రపంచములో ఎంతో గొప్ప ప్రపంచానికి జ్ఞానము అందించవలసిన అనేక సన్నివేశాల్లో ఎన్నో విషయాలు చెప్పారు రామాయణంలో. ఒక సుగ్రీవుడు అసలు ఎలా వెళ్ళాలి, నువ్వు వెళితే ఏమేమి, ఏ దిశలో ఏమి ఎదురవుతాయనే విషయాలు అనేకము చెప్పాడు. ఇప్పటికీ ఇదం యుద్ధం అని తీర్చలేకుండా ఉన్నారు. ఇప్పుడు ఉన్నటువంటి శ్రీలంకయే లంక అన్నారు. ఈ కట్టినదే ఉన్నటువంటిదే ఒక ఈ రామ సేతువు అన్నారు. కొందరు ఇది కాదన్నారు, ఇంకొకటి అన్నారు. ఇలాంటి సందేహాలు 1,000,000 ఉన్నాయి రామాయణంలో.
ఈ పరిశోధన సంస్థ ఇటువంటి సందేహాలకు సమాధానం చెప్పవలసి ఉన్నది, ఒక అద్భుతమైన నిర్ధారణ చేయవలసి ఉన్నది. ఇటువంటి సంస్థ ఏర్పడటం బహుధా జేగీయమానము అని నేను భావిస్తూ నారాయణం నాగేశ్వరరావు దంపతులకు, పద్మావతి నాగేశ్వరరావుకు, నిశ్చలుకు, వాళ్ళ కుటుంబమునకు సభ్యుల సోదరులు శ్రీనివాసు అందరికీ కూడా ఎవరెవరైతే వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారో, ఒక ఉత్తమోత్తమ కార్యం నిర్వహింపబడాలి అంటే కుటుంబమంతా దాని వెనకల నిలబడాలి, సమాజమంతా కుటుంబమై కూడా దాని వెనకల నిలబడాలి. అటువంటి సన్నివేశము దీనికి సర్వాత్మన సర్వాధికముగా ఉండాలి అని ఆశీర్వదిస్తూ, ఈ దంపతులను ఆశీర్వదిస్తూ, నాకు అత్యంత హృదయంగమమైన మిత్రము అయినటువంటి జిఎస్ఆర్ కృష్ణమూర్తి గారు, గొప్ప కవి, మహావిద్వాంసుడు, గొప్ప పరిపాలనా దక్షుడు ఆయన యొక్క చేతను కూడా నేను ఆశీర్వదిస్తూ ఈ కార్యక్రమం బహుళ దిగ్విజయమును సాధించాలి అని నేను శుభాశంసన చేస్తూ, ఈ ప్రాంత ప్రజలందరూ కూడా చాలా అదృష్టవంతులు, యోగవంతులు, పుణ్యవంతులు అందరూ కూడా ఇటువంటి సంస్థ ఇక్కడ ఏర్పడటము, నిరంతరము దర్శనము చేసి తరించడానికి ఆయన దీని యొక్క పెట్టడమే రామధనుస్సుని ఇక్కడ పెట్టాడు. ఈ ఒక్క మాట చెప్పి నా ప్రసంగమును ఉపసంహరిస్తాను. ఎందుకంటే ఈ ధనుస్సు ఒక రామే బాహుబలం వివృణ్వతి రణే వామోబ్రవీత దక్షిణం అన్నాడు. ఒక చమత్కార శ్లోకం, ఒక మహాకవి దర్శనం చేశాడు. రాముడు యుద్ధరంగంలో తన బాహు పరాక్రమమును చూపిస్తూ ఉన్నాడట. రాముడి వంటి ధానుష్కుడు లేడు ప్రపంచంలో, భూమండలములో. రామ బాణము రామోద్విర్నాభిభాషతే న శరం, రెండు బాణములు వేయడు రాముడు ఎప్పుడు, రెండు మాటలు ఎప్పుడు మాట్లాడాడు రాముడు. ఒక బాణమే, ఒకే మాట ఒకసారి మాట్లాడాడంటే రాముడు రెండవసారి ఏమండి అప్పుడు అలా అన్నారు కదా మళ్ళీ అని ఇంకొకటి అనే అవసరం లేదు ఆయన రాముడు కాబట్టి. ద్విర్నాభిభాషతే, ఆయన రెండు మాట్లాడడు, రెండవ బాణము వెయ్యడు, ఒక బాణముతోనే కార్యసిద్ధి కావాలి. అటువంటి వాడు రాముడు. ఆయన ధనుస్సుకు అంత ప్రత్యేకత ఉన్నది, ఆ కోదండమునకు. అలా ఆయన కోదండమును సారిస్తున్నాడట. ఇలా పట్టుకుని దాని నారిని ఇలా చెవిదాకా ఆకర్ణాంతము లాగాడట బాణము సంధించడానికి. ఈ ఎడమ చెయ్యి కుడి చేత్తో అన్నదట, రామే బాహుబలం వివృణ్వతి రణే వామోబ్రవీత దక్షిణం. ఈ ఎడమ చెయ్యి కుడి చేత్తో అన్నదట, భోగే కర్మణి భోజనే చపురతో యుద్ధే కథం లజ్జసే. ఏమయ్యా కుడి చెయ్యి, నువ్వు ఏ భోగము చందనము తాంబూలము అందుకోవడానికి ముందు పోతావు, భోజనానికి నువ్వే ముందుంటావు తినడానికి. కానీ యుద్ధం వచ్చేటప్పటికి నన్ను ముందుకు దోసి నువ్వు వెనక్కి పోయావు, ఏమన్నా న్యాయంగా ఉందా, నీకు కొంచెం సిగ్గనిపించటం లేదా అన్నదట. నిజానికి అక్కడ ఉన్న స్థితిని కవి చమత్కారంగా వర్ణిస్తున్నాడు. భోగే కర్మణి భోజనే చపురతో యుద్ధే కథం లజ్జసే. ఏంటయ్యా ఇలాంటి పని చేసావు అంటే, సోప్యన్యం పునరబ్రవీత్. అప్పుడు ఈ కుడి చెయ్యి ఎడమ చేత్తో అంటుందట, నహి నహి, అలా కాదయ్యా అన్నాడు. నహి నహి ప్రష్టుం జగత్స్వామినం. చెవిదాకా ఎందుకు పోయానంటే వెనక్కి ఆ స్వామిని అడుగుదామని నేను ఒక ప్రశ్న వేద్దామని వెళ్ళాను చెవి దగ్గరికి. ఛింద్యాం రావణ వక్త్రపంక్తిం అథవా ఏకైకమేవాధునా. రావణునికి 10 శిరస్సులున్నాయి కదా, ఈ బాణముతో మొత్తం శిరస్సులు ఒకసారి తీసేయాలా, లేదా ఒక్కొక్కసారి ఒక్కొక్క శిరస్సును ఛేదిస్తూ బాణం ముందుకెళ్ళాలా, ఆ యుద్ధ నీతి ఏమిటి అని రాముణ్ణి అడగడానికి చెవి దగ్గరికి వెళ్ళాను, కానీ నీలా నువ్వు చెప్పినట్టు భయపడి కాదు అని ఈ చెయ్యి ఆ చెయ్యితో అన్నదట. అంటే కవి యొక్క గొప్ప ఊహాచిత్రం ఉన్నది అక్కడ. రాముని యొక్క ధనుస్సు అది విస్తరించటము, ఇలా ఎక్కుపెట్టబడినటువంటి విల్లు బాణము, ఆ సన్నివేశాన్ని అద్భుతంగా ఆ విధముగా తను విస్తారే. ఎప్పుడూ కూడా ఆ అమ్మవారు అథర్వ శీర్షములో, అథర్వ వేదములో ఒక అద్భుతమైన దేవీ సూక్తములో అమ్మవారు ఒక మాట అన్నది, అహం రుద్రాయ ధనురాతనోమి బ్రహ్మద్విషేసర వేహంతవా ఊ. చాలా అద్భుతమైనటువంటి మాట. నేను రుద్రునికి, ఈ ఆయన దగ్గర ఎప్పుడు మహాధానుష్కుడు శివుడు, అందుకనే శివధనుస్సు రాముడు విరిచింది కూడా.
అంటే అప్పుడే యోగ్యత ఆయనకు వచ్చింది అనేక విధములుగా. శివుడు మూలదైవతము, ఆ విల్లును ముట్టుకోవడానికే పుణ్యం కావాలి. ఆయన రాముడు కాబట్టి ముట్టుకోగలిగాడు. దాన్ని నేను ఇలా విశాలము చేస్తాను, అహం రుద్రాయ ధను ఆతనోమి, విస్తరింపజేస్తున్నాను. ఎందుకయ్యా? బ్రహ్మద్విషే శర్వే హంతవా ఉ అన్నాడు. బ్రహ్మద్విట్, ఎవడైతే జ్ఞానము బ్రహ్మ విద్య ఉన్నదో దాన్ని ద్వేషిస్తాడో వాని శిరస్సు తీసివేయడానికి ఇదిగో నేను తను విస్తారము చేస్తున్నాను ధనుస్సును అని అమ్మవారు అన్నది. ఇప్పుడు ఆమె సంకల్పముతో ఈ ధనువు ఎందుకు విస్తారమవుతున్నది అంటే బ్రహ్మ విద్యా ప్రసారము కోసము, జ్ఞాన ప్రసారము కోసము ఇక్కడ ఈ రామనారాయణం అనేటువంటి ధనుస్సు ఎందుకు విస్తరిస్తున్నది అంటే జ్ఞాన ప్రసాదనార్థం, జ్ఞాన ప్రసారార్థం. దీనికోసము ఈ రామ ధనుస్సు ఇలా వికసిస్తూ ఉన్నది, వికసించాలి అని ఆశీర్వదిస్తూ జయోస్తు. రామాయణం గురించి, రాముడు ధనుస్సు గురించి మన కళ్ళకు కట్టినట్టుగా అద్భుతంగా వివరించి మనకి మార్గదర్శకం చేసిన స్వామివారికి మన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.